టీసీఎస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2% వర్క్ ఫోర్స్ అంటే 12,000 మంది ఉద్యోగులను తొలగించేటువంటి నిర్ణయం వల్ల. కానీ అదే టీసీఎస్ ఇంకో కారణం రీత్యా కూడా వార్తల్లోకి వచ్చింది. టీసీఎస్ CEO సాలరీ ఎంత? ఈ రెండింటి మధ్య కాంట్రాస్ట్ చాలా ఆందోళనకరంగానే ఉంటుంది. ఎందుకంటే టీసీఎస్లో జాబ్ అంటే ఒక రకంగా గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అయ్యేవారు. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే పెద్ద ఎత్తున టీసీఎస్ హైరింగ్ తీసుకునేది, చాలామందిని తీసుకునేది. టీసీఎస్లో అదొక ఓషన్ లాగా, అందులో పనిచేసేవాడెవరు, చేయని వాడెవరు అనే దాంట్లో కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు అని కూడా వార్తలు వచ్చేవి. ఎంత నిజమో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, స్టెబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కు మారుపేరుగా ఉండేది టీసీఎస్. అలాంటి టీసీఎస్లో 2% వర్క్ ఫోర్స్ అంటే 12,000 ఎంప్లాయీస్ను, అది కూడా మిడిల్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వారిని తొలగిస్తున్నారు. కారణాలు ఏంటి అన్నప్పుడు స్కిల్స్ మిస్ మ్యాచ్ అంటున్నారు. అంటే కొత్తగా మార్కెట్లో ఎక్కడ టీసీఎస్ క్లయింట్స్ ఉన్నారు, ఆ క్లయింట్ల అవసరాలు ఏంటి, దానికి తగిన నైపుణ్యం ఉద్యోగుల దగ్గర లేదు కనుక ఆ స్కిల్స్ మిస్ మ్యాచ్ వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వస్తుంది అని. లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ వల్ల కావచ్చు, కారణాలు ఏదైనా కానీ. అయితే వెళ్ళిపోయే వారికి మేము నోటీస్ పీరియడ్లో కూడా సాలరీ ఇస్తున్నాం, వారికి వెళ్ళే ముందు బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం, ఎక్స్టెండెడ్ హెల్త్ కవర్ కూడా ఇస్తున్నాం అని టీసీఎస్ చెప్తోంది. కానీ ఈలోగా టీసీఎస్ CEO సాలరీ ఏం అనేది వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ. ఇది కార్పొరేట్ సామాజిక బాధ్యత అవుతుందా? ఒకవైపు 12,000 మంది మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులకేమో ఇంటికి పంపిస్తుంటే, మరోవైపు ఇంత భారీ సాలరీస్ CEOలకు ఉండడం ఏంటిది? టీసీఎస్ CEO సాలరీ మీడియాలో కథనం ప్రకారం మోర్ దెన్ 23 crores, 23.5152 crores అంటే 23.5 కోట్లు, అంటే అప్రాక్సిమేట్గా 2 crores per month. సో ఈ సాలరీలో ప్రధానంగా 1.39 crore మాత్రమే బేస్ సాలరీ. అంటే ఇయర్లీ సాలరీ, బేస్ సాలరీ 1.39 crores అంటే మోర్ దెన్ అరౌండ్ 11 lakhs అనుకోండి, మోర్ దెన్ 11 lakhs పర్ మంత్. ఇక 2.12 crores ఏమో అలవెన్సెస్, ఇక 23 crores ఏమో కమిషన్. అంటే హయ్యర్ లెవెల్కి వచ్చేవరకు ఈవెన్ ఎంప్లాయీస్లో కూడా చాలా కంపెనీలు షేర్ల రూపంలో కూడా ఇస్తుంటాయి, స్టాక్ ఆప్షన్స్ అని. సో కమిషన్ రూపంలో 23 crores వస్తున్నాయని. సహజంగానే 12,000 మంది ఉద్యోగుల్లో ఒకవైపు తొలగిస్తుంటే నిర్దాక్షిణ్యంగా, మరోవైపు CEOల సాలరీ ఏంటి అనే ప్రశ్న, ఇంత సాలరీ ఏంటి అని. వాస్తవంగా CEOల సాలరీలకు ఉద్యోగులకు మధ్య గ్యాప్ ఇయర్ పెరుగుతూ వస్తుంది అని. ఇది అన్ని కంపెనీల్లో కూడా ఈ ట్రెండ్ కనబడుతోంది. మేనేజీరియల్ సాలరీస్ ఏమో పెరుగుతున్నాయి, ఎవరేజ్ ఎంప్లాయీస్ సాలరీ ఏమో పెరగడం లేదు. ఇప్పుడు ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం టీసీఎస్లో మీకు స్టార్టింగ్ ఫ్రెషర్ సాలరీ అనేది అర్బన్ కంపెనీ లాంటి కంపెనీస్లో ఒక ప్లంబర్, ఒక బ్యూటీషియన్ సంపాదించే దానికన్నా తక్కువ అని. ఐటీ జాబ్ అని అంత ఫేమస్ కానీ కొన్ని ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ కూడా రిలేటివ్లీ చాలా తక్కువని. దానికి కారణం ఏంటి అంటే ప్లంబర్, బ్యూటీషియన్ లాంటి వాళ్ళు దొరకడం కష్టమైంది. టీసీఎస్లో ఫ్రెషర్స్కు డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ రావడం వల్ల ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లై. మీకు టీసీఎస్కు 100 మంది ఉద్యోగాలు ఉంటే 10,000 మంది, 1,00,000 మంది రెడీగా ఉన్నారు జాబ్కి అప్లై చేయడానికి. కానీ ఒక ప్లంబర్ జాబ్ చేయగలిగే వాళ్ళు ఎవరు దొరుకుతున్నారు, బ్యూటీషియన్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు దొరుకుతున్నారు అని నేను ఒకసారి న్యూస్ పేపర్ ఆఫీస్లో ప్రత్యక్షంగా చూశాను. అక్కడ సబ్ ఎడిటర్ కన్నా ఆఫీస్ బాయ్కి ఎక్కువ శాలరీ ఉంది. ఫ్రెషర్గా వచ్చిన సబ్ ఎడిటర్ ఏంటి అని అడిగితే సబ్ ఎడిటర్ల పోస్టులకు చాలామంది అప్లై చేశారు, కానీ ఆఫీస్ బాయ్ దొరకడం లేదని.
సో కొన్ని రకాల టెక్నికల్ స్కిల్స్కి మనుషులు దొరకడం లేదు. కోర్స్ ఆ కంపారిజన్ కూడా ఎంత కరెక్ట్ అనేది క్వశ్చనబుల్. ఎందుకంటే బియాండ్ అ పాయింట్ ప్లంబర్, బ్యూటీషియన్, ఆఫీస్ బాయ్ శాలరీలు, ఇన్కమ్లు పెరగవు. కానీ ఒక ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వచ్చిన, ఒక జర్నలిస్ట్గా వచ్చిన టాలెంట్ కనుక పెంచుకోగలిగితే స్కైజ్ ద లిమిట్, ఏ స్థాయికైనా పెరగచ్చు. మీరు ఎంత టాలెంట్ ఉన్నా ప్లంబర్, బ్యూటీషియన్ల ఇన్కమ్ ఒక దశ దాటి పెరగదు. అందువల్ల ఈ కంపారిజన్ ఇనీషియల్గా స్టార్టింగ్ పేలో మీకు ఈ తేడా ఉండొచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కంపారిజన్ పూర్తిగా కరెక్టా అనేది క్వశ్చనబులే. కానీ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీసీఎస్ లాంటి కంపెనీలకు కూడా ఫ్రెషర్స్కి ఇస్తున్న సాలరీ చాలా తక్కువ అనే ఫ్యాక్ట్ మాత్రం నిజం. సో టీసీఎస్ఏ కాదు, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలపై కూడా ఈ విమర్శ ఉంది. అంటే ఇనీషియల్ ఫ్రెషర్స్కు, జూనియర్ లెవెల్కు శాలరీ తక్కువ ఉంటున్నాయి, హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్కి పోతే శాలరీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే కంపెనీలు, కార్పొరేట్ స్ట్రక్చర్స్ మారిపోవడం. అంటే ఎగ్జిక్యూటర్స్ అంటే 3 రకాలుగా ఉంటారు: డూయర్స్, ఎగ్జిక్యూటర్స్ అండ్ థింకర్స్ అని. డూయర్స్ అంటే రొటీన్గా చెప్పిన పని చేయడం, ఎగ్జిక్యూటర్స్ అంటే పనులు చేయించడం, థింకర్స్ అంటే పనులు సృష్టించగలగడం, ఆలోచించగలగడం. థింకర్స్ కోమో ఉద్యోగాలకు ప్రమాదం లేదు, వాళ్ళ వేతనాలకు కూడా చాలా ఎక్కువ. సిఇఓ లేదా ఆ స్థాయి మేనేజ్మెంట్స్ ఆర్ థింకర్స్. ఎగ్జిక్యూటర్స్ అంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, వాళ్ళు 10 మందితో పని చేయిస్తూ ఉంటారు. సో అది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. డ్యూయర్స్ అంటే యాక్చువల్గా పనిచేసేవారు. మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఒక పని చేసేవారు వర్కర్, సూపర్వైజర్ ఏమో ఎగ్జిక్యూటర్, థింకర్ ఏమో ఆర్కిటెక్ట్. సో అందువల్ల ప్రతి ఎకానమిక్ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే ఈ గ్యాప్ కాస్త పెరుగుతూ వస్తుంది. డ్యూయర్లకు, ఎగ్జిక్యూటర్లకు, థింకర్లకు మధ్య గ్యాప్ పెరుగుతుంది. థింకర్స్కు హయ్యెస్ట్ పే వస్తుంది. అందువల్ల ఎకానమీలో వచ్చినటువంటి ఈ మార్పు వల్ల కూడా సిఇఓస్ ఏమో దే క్రియేట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఫర్ ద కంపెనీ, వాళ్ళు దే ఇంక్రీజ్ ద రెవెన్యూస్ ఫర్ ద కంపెనీ, వాళ్ళు దే చాక్అవుట్ ద స్ట్రాటజీస్ ఫర్ ద కంపెనీ. సో కంపెనీ ఏం చేయాలి, ఏ రంగాలకు వెళ్ళాలి అని. సో వెల్త్ను వాళ్ళ ఎబిలిటీ టు థింక్ అంటే వాళ్ళ ఆలోచనల ద్వారా వెల్త్ను క్రియేట్ చేస్తున్నాం కనుక మాకు ఎక్కువ పే ఉంటుందనేది సీఈఓల వాదన. కానీ వాస్తవంగా కంపెనీ మరి అందరి శ్రమతో నడుస్తుంది కదా అని. సో అందువల్ల దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. దిస్ ఈజ్ హౌ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ ప్రోగ్రెసెస్. సో అందరికీ సమానంగా ఉంటే మళ్ళీ ఇన్సెంటివ్ వర్క్ కూడా ఉండదు. సో అందరికీ సమాన శాలరీలు ఇచ్చామనుకోండి, ఫ్రెషర్కైనా సీఈఓకైనా, వై విల్ సీఈఓ స్పెండ్ ఎక్స్ట్రా టైమ్ అండ్ ఎక్స్ట్రా ఎనర్జీ టు థింక్? సో అందువల్ల అల్టిమేట్గా బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బెటర్ వేజెస్ అనేది కావాలని కోరుకోవడం, కానీ ఈ గ్యాప్ పూర్తిగా పోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇక కార్పొరేట్ ప్రాఫిట్స్కు వేజ్ బిల్కు మధ్య కూడా గ్యాప్ పెరుగుతుంది. కంపెనీస్లో, కార్పొరేట్స్లో భారీగా వేజెస్ పెరుగుతున్నాయి, కానీ దానికి భారీగా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, కానీ వేజెస్ మాత్రం చాలా మందొక్కడిగా పెరుగుతున్నాయి. అందువల్ల కార్పొరేట్ సెక్టార్ యొక్క పని విధానంలో వచ్చిన మార్పులు ఇవి. ప్రాఫిట్స్ కోమో ఎంత పెరిగినా వేజ్ బిల్ మీద అంతగా పెట్టడం లేదు. ఆ వేజ్ బిల్లు కూడా హయ్యర్ మేనేజ్మెంట్లకు ఎక్కువ శాలరీలు ఇస్తున్నారు, దిగువ స్థాయి ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఉంటున్నాయి. ఇది ఎకానమీలో ఇన్ఈక్వాలిటీస్ను క్రియేట్ చేస్తుంది. ఎకానమీలో ఒక రకమైన ప్రొడక్టివిటీని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. అందువల్ల బెటర్ కార్పొరేట్ స్ట్రక్చర్ ఏంటంటే గ్యాప్ ఎప్పుడైనా ఉంటుంది థింకర్స్కు, ఎగ్జిక్యూటర్స్కు, డియర్స్కు. కానీ ఆ గ్యాప్ రీజనబుల్ లిమిట్స్ దాటిపోయినప్పుడు మాత్రమే క్వశ్చనబుల్ అవుతుంది.